ఎన్ని ఉన్నాయో మాటల్లో చెప్పలేము. ట్రైలర్లో ఇంతే ఆస్వాదించాము అంటే ఇక రేపు పొద్దున్న సినిమా ఇంకా ఎన్నిసార్లు చూస్తే తనివి తీరుతుందో అని అనిపిస్తుంది. కాంట్ వెయిట్ ఫర్ అక్టోబర్ 2. సురేఖ కొణిదల ప్రెజెంట్స్ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ గారు నిర్మాతగా, సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో, అమిత్ త్రివేది గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకు వస్తుంది సైరా నరసింహారెడ్డి. ఓకే, సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరోసారి వెల్కమ్ చెప్పేస్తూ, మెగా అభిమానులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్ చెప్తున్నాము. అండ్ ఎస్, ఇవాళ మరికొద్ది సేపట్లో ఇద్దరు స్పెషల్ పర్సన్స్తో మనందరం ఇంటరాక్ట్ అవ్వబోతున్నాము. అండ్ దానికంటే ముందు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఒక స్పెషల్ పర్సన్ కూడా భాగం పంచుకోవడం మాకు చాలా ఆనందదాయకం. ఆయనే శ్రీ రమేష్ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారి తనయుడు అయినటువంటి రమేష్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే సార్. సో సైరా నరసింహారెడ్డి ఒక పాన్ ఇండియన్ స్పెక్టాక్యులర్ ఫిల్మ్గా మన ముందుకు రాబోతున్న సినిమా అని మనందరికీ తెలిసిన విషయమే. ఒక అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ అన్సంగ్ హీరో. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించడం జరిగింది. ఇది కేవలం ఒక సినిమా, ఏదో ఒక స్టోరీ చెప్తున్నారు అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్క భారత పౌరుడు కనెక్ట్ అయ్యే విధంగా, హృదయాన్ని హత్తుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎస్, లెట్ మీ వెల్కమ్ శ్రీ రమేష్ ప్రసాద్ గారు ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ అవర్ రామ్ చరణ్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ సైరా నరసింహారెడ్డి. We also have the director of this film, సురేందర్ రెడ్డి గారు హియర్. 12 ఏళ్ల తన తండ్రి కళని నెరవేర్చడానికి, సాకారం చేయడానికి అహర్నిశలు శ్రమించిన నిర్మాత రామ్ చరణ్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే ఆ కళని తన కళగా మార్చుకుని ఆ విజన్ని, తన మైండ్లో ఉన్న విజన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకులు సురేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇక మీడియా మిత్రులందరూ కూడా రెడీ అయితే వాళ్ళతో మాట్లాడేయచ్చు. దే ఆర్ ఓపెన్ ఫర్ ద ఇంటరాక్షన్ సెషన్. Thank you so much, Ramesh Prasad garu, for being on stage. Okay, so media mitrulandaru ready for the interaction? Ram Charan garu, Surendra Reddy garu matram ready? Yes, mic pass cheste evarkaina evaru koncham nilabadi మీ పేరు చెప్పి ఎవరితో మాట్లాడాలి, ఎవరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో చెప్పి అడగండి. చరణ్ గారు, రాజు నవ్వుతో రియల్ స్టోరీ ఎంత ఉంది, ఫిక్షన్ ఎంత ఉంది ఒకటి. సో ఈ మిగతా విజయ్ సేతుపతి కానీ, సుదీప్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ మార్కెట్ కోసం తీసుకొచ్చారా, లేదా కథలో భాగంగా వాళ్ళ రోల్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ అండి. బట్ ఇది సురేందర్ గారు ఆన్సర్. ఇది మాకు దొరికిన ఆధారాలను బట్టి దాని ప్రకారం మేము చేయడం జరిగిందండి. సైరా నరసింహారెడ్డిని 100% కథలో భాగంగానే వీళ్ళ అవసరం ఉంది కాబట్టి, క్యారెక్టర్స్ డిమాండ్ చేశాయి కాబట్టి సుదీప్ గారు కానీ, విజయ్ సేతుపతి గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోవడం జరిగింది.
సార్ గుడ్ ఈవినింగ్. ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీలో మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో కొంత రీసెర్చ్ పార్ట్ అనేది చాలా ఎక్కువగా చేశారని తెలిసింది. అంటే ఈ రీసెర్చ్లో మీకు సహకరించిన వాళ్ళు ఆ రీసెర్చ్ ఎలా సాగింది, ఎలా దీన్ని ఒక కథగా మలచడానికి మీరు తీసుకున్న శ్రమ ఏంటి? బిఫోర్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు చాలా తక్కువ తెలుసు నరసింహారెడ్డి గారి గురించి. సో నేను 6 months నేను రీసెర్చ్ చేయడం జరిగింది, తన గురించి తెలుసుకోవడం జరిగింది, బుక్స్ చదవడం జరిగింది. ప్లస్ నేను పోచా బ్రహ్మానంద రెడ్డి గారని ఇప్పుడు నంద్యాల ఎంపీ అండి, ఆయన రేనాడు సూర్యచంద్రులని ట్రస్ట్కి అతని అధ్యక్షులు. సో ఆయనను కలవడం జరిగింది నేను. సో ఆయన ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆయన మీద 6th క్లాస్లో ఒక బుక్ నాకు ఆయన ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ ఒక స్టాంప్ను రిలీజ్ చేసిన స్టాంప్ని ఇవ్వడం జరిగింది. అలాగే మద్రాస్కి వెళ్ళి గెజెట్స్ తీసుకురావడం జరిగిందండి. నాకు ప్రభాకర్ రెడ్డి అనే మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడి ద్వారా నేను చెన్నై నుంచి నరసింహారెడ్డికి సంబంధించిన గెజెట్స్ అన్ని తీసుకొచ్చేసి మేము రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ గెజెట్స్లో ఉన్న కొన్ని ఆధారాలను తీసుకొని వీళ్ళు చెప్పిన కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని చేయడం జరిగిందండి. కథ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారి లుక్ చూస్తుంటే అసలుకి అంటే చరిత్ర తెలియని వాళ్ళకి ఇప్పుడు చూస్తుంటే చాలా ఇది వస్తుంది. సో ఆయన లుక్ పైన మీరు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు ఏంటి అసలుకి, అదొకటి. ఇంకొకటి మొత్తం చూస్తుంటే స్టంట్స్ చూస్తుంటే చిరంజీవి గారు వామ్మో ఫ్యాన్స్కి అయితే చాలా గూస్ బంప్స్ వచ్చేసి ఉన్నాయి. సో దానిపైన అంటే ఏం లేదండి, ముందు నుంచే మన ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చుని చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫీచర్స్ కానీ ఎలా ఉండాలి అనేది అన్నీ వాళ్ళు దగ్గరుండి డిజైన్ చేశారు. సో దాన్ని జస్ట్ చిరంజీవి గారు ఫాలో అయ్యారు. అంత బాగా చేశారు డిజైన్స్ కానీ అవి కానీ. అది ఇంత బాగా కుదరడం కూడా వాళ్ళు డిజైన్ చేయడం ఒక ఎత్తు అయితే ఆయన మీదకి ఈ టైంలో అలాంటి ఒక గెటప్ కానీ అవన్నీ కుదురుతుందా లేదా అనే సమయంలో అది కుదరడం అనేది నిజంగా ఒక అదృష్టం. రామ్ చరణ్ గారు ఇక్కడ సాక్షి నుంచి నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వరకే పరిమితమా, సినిమాలో ఎక్కడ అనిపిస్తుంది? ఇంకొకసారి అడగండి. పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ట్రైలర్ వరకే ఉంచుతున్నారా, సినిమాలో కూడా ఎక్కడెక్కడ అనిపిస్తుందా? సినిమాలో కూడా ఉంటుందండి. సార్ చరణ్ గారు, సురేందర్ రెడ్డి గారికి ఈ సినిమా చేస్తారు అని చెప్పేసి మీకు ఎలా నమ్మకం కుదిరింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితేనే దీనికి న్యాయం చేస్తారని మీకు ఎలా అనిపించింది, ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది? ఎలాగంటే సురేందర్ గారి గురించి కొత్తగా మనం చెప్పట్లేదు, ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం, ఆయన సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ బేస్డ్ ఎక్కువ చేస్తూ ఉండేవారు. బట్ ధృవ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కాదు, ఆయనలో ఒక వెరీ ఇంటెన్స్ ఫిల్మ్స్ కూడా ఆయన అంతే నిజాయితీగా హీ కెన్ డూ ఇట్ అని నాకు ధృవతో ఆయన పనిచేసినప్పుడు నాకు అది అర్థమైంది. దిస్ అ న్యూ యాంగిల్. నేను కూడా కొత్త యాంగిల్ చూసిన ధృవతో ఆయనలో కూడా ఒక కొత్త యాంగిల్ చూశాను. సో ఐ ఫెల్ట్ ఇంకా ఆయన తప్ప ఆ టైంలో ఇంకా వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ బట్ సురేందర్ గారు. హీ వాజ్ ద బెస్ట్ థింగ్ ఇట్ హ్యాపెన్ టు సైరా. సురేంద్ర గారు, మీరు అంటే చాలామంది పీరియాడికల్ మూవీస్ చేశారు, ఆల్రెడీ ప్రూవ్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. మీకేమనిపించింది ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు? మీరు ఎలా డీల్ చేద్దామని చెప్పనుకున్నారు? నాకు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ నేను డీల్ చేస్తానని. వన్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకోవడానికి నాకు ఒక 15 days టైం అడిగాను నేను. బికాస్ నాకు అందులో ఏముందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే పీరియడ్ ఇట్స్ ఎ హ్యూజ్ బడ్జెట్ ఫిలిం. సో నేను ప్రిపేర్ అయ్యి నాకు అప్పుడు ఎదురుగా కనబడ్డది. అంటే నేను ఇంత పెట్టి చిరంజీవి గారిని పెట్టి ఇంత బడ్జెట్ ఇంత స్కేల్ ఉన్న సినిమా చేయగలనా అని ఒక 15 days టైం తీసుకున్నాను. నాకు అప్పుడు కనబడింది ఎదురుగా చిరంజీవి గారు ఒకరే. ఆయన లైఫ్ కనబడింది నాకు. ఆయన ఎలా కష్టపడి ఎలా ఎంత ఎత్తుకు ఎదిగాడు అనేది నాకు కనబడింది. సో నాకు ఆయన ఇన్స్పిరేషన్ తోటి, ధైర్యంతో, నాకు చరణ్ గారు వెనకాల ఉన్నారన్న ధైర్యంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. ఒక నిమిషం అండి. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఈవెంట్.
your blessings means a lot to us, and it's a very special moment for us, and మీరు మాతో ఉండడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తాను. Your blessings we need, sir. Thank you always. Thank you, sir. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు తెలుగు సినిమాకి మాకు ఉండే సంబంధం, మాకు చిరంజీవి గారి ఫ్యామిలీకి. ఐఎమ్ సో థ్రిల్డ్ టు బి వెరీ ఫ్రాంక్. ఆయన అల్లు రామలింగ గారు ఉన్నప్పుడు రెగ్యులర్గా మా ఫాదర్ని చూడటానికి వస్తుండేవారు. వీ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ ఆర్డినరీ అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ వండర్స్. వీఆర్ ఆల్ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ సినిమా. So I would say long live cinema. Thank you. సార్, చరణ్ గారు, సార్ 99 టీవీ నుంచి అండి, రాధాని. ఈ పాన్ ఇండియా సినిమాగా తీసుకొస్తున్న సైరా నరసింహారెడ్డిలో మీకు ఇన్స్పిరేషన్ చేసిన అంశం ఏంటి? ఈ సినిమానే చేయాలనే కారణం ఏంటి? ఇంకొకసారి సారీ. సైరా నరసింహారెడ్డి ఇండియా లెవెల్లో తీస్తున్న కనుమరుగైపోయిన ఒక చరిత్రకారుడి చరిత్ర, దీన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏమిటి? కారణాలు నా కారణం కనండి, ఇది 10 సంవత్సరాల క్రితమే నాన్నగారు ఓకే చేసిన సబ్జెక్ట్. దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి కరెక్ట్ సమయంలో కరెక్ట్ బడ్జెట్తో టెక్నీషియన్స్ కానీ అవన్నీ అనుకూలంగా మనకి సహకరించినప్పుడు ఇలాంటి సినిమా తీయాలని అనుకున్నాం. అది 2019 ఈ సమయం పట్టింది. సో అంతే అండి, ఆయన అనుకున్నారు, ఆయన కోరిక అంతే. చరణ్ గారు, సతీష్ అండి, ఈటీవీ భారత్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. మెగా అభిమానుల కావచ్చు అందరికి కూడా ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి రామ్ చరణ్ గారు, ఈ సినిమాలో లేని లోటు కనిపిస్తుంది. ఓన్లీ నిర్మాతగానే ఈ సినిమా కనిపిస్తున్నటువంటి రామ్ చరణ్ తెర మీద నాన్నగారి పక్కన లేని లోటు ఏమైనా ఉందా? అది సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయారు? ఏంటి సూర్య గారు, నాకు ఎందుకు ఇవ్వలేదు సార్? చెప్పండి సార్, ఏం చేశాను సార్ నేను? ప్రొడ్యూసర్ అనేది చాలా బిగ్ రోల్ అండి. సో ఇది చేయడం అనేది కష్టం. సో అందుకే నేను ఇవ్వలేదు. కాదు, అది జోక్గా అన్నాను, కానీ అసలు ఇదే అక్టోబర్ 2 ఎంత తొందరగా వస్తుందో నేను ఎదురు చూస్తున్నాను ఒక ప్రొడ్యూసర్గా. చాలా మా టీం కానీ కొనిదల ప్రొడక్షన్స్లో పనిచేసిన ప్రతి టీం మెంబర్, ఇంక్లూడింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళందరి కోసమైనా ఇది తొందరగా రిలీజ్ అయిపోయి వాళ్ళందరూ ఫ్రీ అయిపోయి హాయిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ అవకాశం నాకు దొరకడమే ఎక్కువ, ఇంకా యాక్టింగ్ వదిలేండి. సార్, ప్రొడ్యూసర్గా ఇది మీకు ఎంత టఫ్ అనిపించింది? చాలా 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 టఫ్ అనిపించింది. ఒకటి అంటే ఆయనకు కావాల్సినట్టు సినిమా, ఆయనకు కావాల్సిన సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, అది కాకుండా కథకి కావాల్సిన సినిమా కూడా మనం దృష్టిలో పెట్టుకుని తీయాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సినిమా. ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఒక థాట్, ఆయన పర్చూరి గారు ఇద్దరు కూర్చొని మొదలుపెట్టిన ఒక థాట్ ఒక సినిమాగా మారి తెర మీదకి రావాలంటే అందరూ చాలా చాలా మర్యాదగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా తీయాలి. డబ్బులు ఉంటే సరిపోదు, లేకపోతే డైరెక్టర్ గారు ఇలాంటి డైరెక్టర్ ఉంటే సరిపోదు. చాలా ఏమంటారు సార్, అది ప్యాషన్ అండ్ చాలా క్రమశిక్షణతో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి మనకి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తీసాం తప్ప ఇంకేం కాదు. సార్ హలో, నువ్వు ఆగబ్బాయి దగ్గర చూస్తున్నాను, తీస్తాను డాగి, నువ్వు రా, ఇది అయిపోయింది తీస్తాను. సాడ్ సార్, చాలా వరకు సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఏంటి సార్? సాడ్ ఎండింగ్ సినిమాలు డిసప్పాయింట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా అది ఉంది అంటే అది టెన్షన్గా అనిపిస్తుందా? అట్లా లేదు సార్, అంటే ఇది హిస్టరీ అండి సినిమా.
నరసింహారెడ్డి గారి ఏదైతే తను సాక్రిఫైస్ చేశాడో లైఫ్, అది విక్టరీ అండి. తన డెత్ తోటి ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. దిస్ ఈజ్ నాట్ ఎ సాడ్ ఎండింగ్ అండి. ఈ సినిమాకి అది విక్టరీ. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్ అదేనండి. సార్ చరణ్ గారు, ఈ సినిమా రికార్డ్స్ పరంగా ఎటువంటి హిస్టరీని క్రియేట్ చేస్తున్నారు? అసలు అంతవరకు ఆలోచించలేదు సార్. ఏ ఒక అంచనాలు ఉంటాయి కదా సార్, చిరంజీవి గారు 151 మూవీ అంటే ఆల్ టైమ్ రికార్డ్స్ వస్తాయని. నిజంగా సార్ అవన్నీ ఆలోచించి కూడా ఖర్చు పెట్టలేదు. చిరంజీవి గారు సూర్య గారు ఏమడితే అది తెర మీదకి రావాలనే ఒక ప్రయత్నంతో ఎంతైనా ఖర్చు పెట్టాం. అది రికార్డులు కాదు కానీ అసలు మాకు తిరిగి డబ్బులు వస్తుందా లేదా అని కూడా అసలు ఆలోచించకుండా చాలా ప్యాషనెట్గా ఇచ్చేసాం. సో అంత దూరం వెళ్ళలేదు సార్. సైరా నుంచి కొంతమంది వాళ్ళ నంద్యాల ఏరియాల నుంచి వచ్చి కొంత కుటుంబ సభ్యులు చేస్తున్న ఇవి కూడా చూస్తున్నాం. దాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? ఏంటి దాని గురించి? ఏమండి, ఒకరి గురించి నేను కూడా చూస్తున్నాను. వాళ్ళు నేను కలిసాను, వాళ్ళు టీవీలో చెప్పినట్టు వాళ్ళని కలిసాను. ఇంకోటి, ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి మనం తీసుకున్నప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇట్ ఈస్ అ హిస్టరీ. అంటే నేను మీకు చెప్పట్లేదు, యు ఆర్ మోర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ మీకు తెలుసు ఇవన్నీ. సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది. 100 సంవత్సరాల తర్వాత జీవిత చరిత్ర మీద, ఒక వ్యక్తి జీవిత చరిత్ర మీద ఎప్పుడైనా సినిమా తీసినప్పుడు ఎవరైనా తీయచ్చు, అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎవరైనా అలాంటి వ్యక్తి మీద రెస్పెక్ట్ఫుల్గా తీయాలనుకున్నప్పుడు హాయిగా తీయచ్చు. ఇంకా చెప్పాలంటే లేటెస్ట్గా మంగళ్ పాండే అనే ఒక గ్రేట్ లీడర్ మన ఇండియాలో, ఆయన గురించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ 100 సంవత్సరాలు కాదు, అది 65 ఇయర్స్ కూడా మంగళ్ పాండే గారి సబ్జెక్ట్లో అది 65 ఇయర్స్ వరకు కూడా లోపలికి వరకు తీసుకొచ్చారు. సో అక్కడే అర్థమైంది. బట్ ఒక కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తులకి నరసింహారెడ్డి గారిని లిమిట్ చేయడం అనేది నాకు ఎక్కడో అర్థం కావట్లేదు. ఆయన ఒక దేశం కోసం పనిచేశారు, లేకపోతే దేశం కోసం ఉన్నారు. ఒక ఉయ్యాలవాడ అనే ఒక డిస్ట్రిక్ట్ లేదా ఊరు కోసం ఉన్నారు. నేను రేపు పొద్దున ఏదైనా చేయాలనుకుంటే నేను ఊరు కోసం చేస్తాను, ఆ జనాల కోసం చేస్తాను, వాళ్ళకి ఎలా కనిపిస్తే అలా చేస్తాను. బట్ ఒక కుటుంబానికి లేదా 4 వ్యక్తులు మాత్రం నేను చేయను సార్. అలా చేసి నేను ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి స్థాయి నేను తగ్గించిన. థ్యాంక్ యూ సార్. హలో, ఇది 10 years బ్యాకే తీయాల్సిన సినిమా అన్నారు కదా, అంటే ఇప్పుడు తీయడం వల్ల ఈ లేటెస్ట్ టెక్నాలజీ, డిజిటల్ ఇవంతా కూడా మీకు హెల్ప్ అయ్యి ఇట్స్ ఈజీ ఫర్ యూ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ హ్యూజ్ స్పాన్ విజువల్స్ అంతాను, లేదంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ యూ? అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా యూజ్ చేసుకొని 10 years బ్యాక్ తీయాల్సిన సినిమా ఇప్పుడు తీశారు కదా, సో ఈజ్ ఇట్ ఈజీ ఫర్ యూ విత్ యూజింగ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ? ఎస్, ఎందుకంటే ఇది పీరియడ్కి వెళ్ళాలండి కంప్లీట్. దట్ టైం చేసి ఉంటే నిజంగా ఈ సినిమా ఒక 500 కోట్లు పెట్టి తీయాలి. అంటే మేబీ అంత క్వాలిటీ కూడా తీసేవాళ్ళం కాదేమో. సో ఇప్పుడున్న టెక్నాలజీ కానివ్వండి, ఇప్పుడున్న ఇది కానివ్వండి, ఆ పీరియడ్కి వెళ్ళాలి కాబట్టి సో ఇప్పుడు చేయడం రైట్ అనే ఫీలింగ్కి చేశాం. సురేందర్ రెడ్డి గారు, ఈ బాహుబలితో పాన్ ఇండియా మూవీస్ బీనాయి మన తెలుగులో. ఈ సినిమాకి ఎలాంటి రికార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది నేను చెప్పాలి, ఎందుకంటే ఇది రికార్డ్స్ కోసము ఒక సినిమాని చూసి ఈ సినిమా స్టార్ట్ చేయలేదండి. నన్ను చరణ్ గారు ఒకటే అడిగాడు, మా డాడీకి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి నేను, ఎందుకంటే 150 సినిమాలు చేశారు, అందులో నెంబర్ 1 సినిమా ఇది ఉండాలి, పేరు తనకి హిస్టరీలో ఉండాలి అన్న ఉద్దేశంతో తను ఈ సినిమాని స్టార్ట్ చేశాడండి. సో అది డబ్బుల గురించి కాదు, రికార్డ్స్ కొట్టాలని కాదండి, తన వాళ్ళ డాడీకి, మెగాస్టార్ గారికి గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేశాడు, మంచి సంకల్పంతో. సో ఆ సంకల్పం గొప్పది కాబట్టి ఈ సినిమా అంత రేంజ్కి వెళ్తుందండి. థ్యాంక్ యూ. This will be the last question.
is asking? భయ ప్యాషను రెస్పెక్ట్ సరిపోతుందంటారా ఒక ప్రాఫిటబుల్ వెంచర్ని చేయడానికి, ఒక ఎపిక్ని చేయడానికి? చరణ్ గారు. రఘు మీరేనా? కనిపించలేదు, సారీ. ఇంకొకసారి రఘు. అంటే ఒక ప్యాషను రెస్పెక్ట్ ఎంతవరకు సరిపోతుంది ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి, ప్రాఫిటబుల్ వెంచర్గా మార్చడానికి, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? సార్, ఏదైనా మొదలుపెట్టే ముందు ఒక ఆలోచనే మీది. ఆయన చెప్పినట్టు మిగతా అవన్నీ ఆలోచించుకుంటూ తీస్తాం ఆ సినిమా. బట్ అవన్నిటికంటే ముందు మన ఆలోచన సరిగ్గా ఉండాలి, మన ఆలోచన నీట్గా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. సో ఎలా ఖర్చు పెట్టాం, ఎలా తీసాం, జార్జియాకి వెళ్ళి తీసామా, ఎక్కడే తీసామా, 4,000 మంది పెట్టి తీసామా, ఇవన్నీ యాడెడ్ వాల్యూ ఇదంతా. బట్ నిజంగా మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా నాకు ముఖ్యం కాదు. ఆఫ్ కోర్స్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు, ప్రతి స్టేట్ నుంచి ద మోస్ట్ అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరితో అసోసియేట్ అయినా వాళ్ళ ఆలోచన ఎంత స్వచ్ఛంగా ఉన్నది అని నేను చూస్తాను. అలాంటి వాళ్ళతో నేను పనిచేయాలనుకుంటాను, అలాంటి సినిమాలు నేను చేయాలనుకుంటాను. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనతో తీసాం. సో ఆలోచనే నాకు ముఖ్యం. డబ్బులు ఎవరైనా పెట్టచ్చు భయ, పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఉన్నాయి, కానీ ఈ కాంబినేషన్ ఎలా సాధ్యమైంది అంటారు? అమితాబ్ బచ్చన్ గారు కానీ, సుదీప్ కానీ, విజయ్ సేతుపతి కానీ, నయనతార కానీ, తమన్ గారు కానీ, అందరూ టెక్నీషియన్స్ కానీ, ఇది అంత ఈజీయా? ఇది నెవర్ బిఫోర్ కాంబినేషన్. అది సగం చిరంజీవి గారు బలం అయితే, వీళ్ళందరూ వచ్చింది ఆయనతో కొంతసేపు స్క్రీన్స్ షేర్ చేసుకోవాలి, ఆయనతో కొంత సమయమైనా నేను స్క్రీన్ మీద కనిపించాలనేది ఒక ఉద్దేశం అయితే, సినిమా కొన్న బలం, సినిమా కూడా కాదు, నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన గొప్ప ఆయనకున్న బలమే చిరంజీవి గారిని వీళ్ళందరినీ కలిపి ఈ సినిమా చేసేటట్టు చేసింది. సినిమా అనేది ఒక కమర్షియల్ అంశం. ఇంత బిగ్ బడ్జెట్ మూవీ తీసేటప్పుడు, ఒక చరిత్రని సినిమాగా మలిచేటప్పుడు ఎలాంటి కమర్షియల్ అంశాలు ఈ సినిమాకి జోడించారు? ఎంతవరకు లిబర్టీ తీసుకోగలిగారు? నరసింహారెడ్డి గారి జీవితమే ఒక కమర్షియల్ అండి. అది అంటే మై సెన్స్ అతను పోరాటం కానీ, అతను సాక్రిఫైస్ చేసిన లైఫే కానీ ఆ స్టోరీలోనే ఉందండి ఆ కమర్షియాలిటీ. తను దేశం కోసం కానివ్వండి, తను చనిపోయిన విధానం కానీ, అంటే ఒక 30 years ఒక వ్యక్తిని హ్యాంగ్ చేసిన తర్వాత హెడ్ నరికి 30 years పెట్టారండి వాళ్ళ కోట మీద. 30 years ఉంది అంటే వాళ్ళని ఎంత భయపట్టించి ఉంటాడు నరసింహారెడ్డి. అంతకన్నా కమర్షియల్ ఏముందండి? పాన్ ఇండియా సినిమా లుక్ తీసుకురావడం కోసమే బాలీవుడ్ నుంచి, కన్నడ నుంచి, తమిళ నుంచి ఇంతమంది బిగ్ ఆర్టిస్ట్ని ఈ మూవీలో ప్లేస్ చేశారు అనుకోవచ్చు. అది స్టార్టింగ్ అప్పుడు మేము ఎవరో అనుకోలేదండి. అకార్డింగ్ టు స్క్రిప్ట్లో క్యారెక్టర్ డిమాండ్ చేసిందండి. ఎందుకంటే చిరంజీవి గారికి గురువు కావాలి. సో మాకు అమితాబ్ బచ్చన్ గారు తప్ప ఎవరు కనపడలేదండి నాకు. సో అది ఇమీడియట్లీ చిరంజీవి గారికి చెప్తే చిరంజీవి గారి వల్ల అమితాబ్ బచ్చన్ చేయగలిగారండి. సో అలాగే ఇంతకుముందు చరణ్ గారు అన్నట్టు ఆర్టిస్టులందరూ కూడా చిరంజీవి గారితో చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ సినిమాలో వర్క్ చేయడం జరిగిందండి. సో అలా అని వాళ్ళని ఏదో ఉపయోగించుకోవడం కాదండి, అకార్డింగ్ టు క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి వాళ్ళని తీసుకోవడం జరిగింది. Thank you, Andy. Thank you so much, everyone, for being part of the trailer launch. And we are done with the interaction session.